హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ రెసిపీ దట్ ఈస్ బ్లూ మొజిటో మాక్టైల్ అండ్ డబల్ కలర్ బటర్ఫ్లై మాక్టైల్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట తీసుకుంటే మనం వీటిని ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బట్ ఇంట్లోనే ఒకసారి బాటిల్స్ తీసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి డెఫినెట్గా ట్రై చేయాల్సిన డ్రింక్స్. ఈ సమ్మర్ని మనం కూల్గా చేసుకోవాలంటే ఎన్నో డ్రింక్స్తో పాటు ఈ డ్రింక్స్ని కూడా యాడ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఏదైనా ఒక గ్లాస్ జార్ని తీసుకోండి. ఈ గ్లాస్ జార్కి ఎడ్జెస్లో లెమన్ని కట్ చేసుకొని ఇలా లెమన్ని రబ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రబ్ చేసుకుని ఈ గ్లాస్ జార్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో షుగర్ని వేసుకొని ఇప్పుడు మనం లెమన్ని రబ్ చేసిన గ్లాస్ని ఇందులో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి బ్లూ మొజిటో సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న బాటిల్ ఉంది కదా, ఇలా బాటిల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే చాలాసార్లు యూజ్ చేయొచ్చు. అండ్ ఇలా ఒక షేకర్ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా. మీ దగ్గర ఇలా అవైలబిలిటీ ఉంటే ఇలాంటి షేకర్లో చేసుకోండి, లేదు అంటే కనుక ఏదైనా బాటిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్లూ మొజిటో సిరప్ని ఇందులో 30 ml వరకు వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి చెప్తున్నా. అండ్ ఆ సిరప్ వేసిన తర్వాత దానికి హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని చక్కగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా షేక్ చేసుకోండి మొత్తం. ఇలా షేక్ చేసుకున్న తర్వాత మనం షుగర్లో డిప్ చేసుకున్న ఈ గ్లాస్ జార్లో మనం షేక్ చేసుకున్న ఈ బ్లూ మొజిటో సిరప్ని ఇలా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి సరిపడినన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకుల్ని కొన్నే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకున్న లెమన్ని ఒకటి వేసుకొని స్ప్రైట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత చాలా స్లోగా మనం మొత్తం కలుపుకోవాలి, ఫాస్ట్గా కలుపుకోకూడదు. ఫైనల్గా కొన్ని మింట్ లీవ్స్ అలానే లెమన్తో గార్నిష్ చేసుకొని స్ట్రా వేసుకొని ఇంకా మనం ఈ డ్రింక్ని కూల్గా ఎంజాయ్ చేస్తే సమ్మర్లో తాగండి. సో బ్లూ మొజిటో మాక్టైల్ మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. ఈ సమ్మర్లో కూల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా ఈ వీడియో అయిపోలేదు, ఈ వీడియో కంటిన్యూ చేస్తూ డబల్ కలర్ బటర్ఫ్లై మాక్టైల్ ఎలా చేయాలనేది కూడా నేను చూపించాను ఈ వీడియోలో. సో కన్ఫామ్గా అది కూడా చూడండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అది కూడా. సో ఇంకెందుకు లేటు, ఆ డ్రింక్ కూడా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు 2 గ్లాస్ జార్స్ తీసుకోండి. ఈ గ్లాస్ జార్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెమన్ని ఇలా రబ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో రబ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో షుగర్ని వేసుకొని ఇలా డిప్ చేసుకోండి. 2 గ్లాసెస్ని ఇలా డిప్ చేసుకున్న తర్వాత వీటిల్లో ఇట్లా కట్ చేసిన లెమన్స్ని రెండు యాడ్ చేశాను నేను. అండ్ కొన్ని మింట్ లీవ్స్, చాలా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా మింట్ లీవ్స్ వేసుకున్న తర్వాత లైట్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి బ్లూ మొజిటో సిరప్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న గ్లాసెస్కి క్వాంటిటీస్ చెప్తున్నా. 30 ml బ్లూ మొజిటో సిరప్ని తీసుకున్నా. ఆ బ్లూ మొజిటో సిరప్ని కూడా ఇలా వేసేసుకోవాలి 2 గ్లాసెస్లో. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్న తర్వాత దీనికి హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు సోడాని వేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు. అండ్ ఫుల్ గ్లాస్ ఒకేసారి వేసుకోకూడదు. దీని నెక్స్ట్ ఇప్పుడు సోడా వేసుకున్న తర్వాత బ్లూ మొజిటో సిరప్ ఎలా ఉందో అలానే లైమ్ అండ్ మింట్, నిమ్మకాయ అలానే పుదీనా ఆకుల ఫ్లేవర్తో ఉన్న సిరప్ ఒకటి ఉంటుంది. సో ఆ సిరప్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్పూన్ సపోర్ట్ తీసుకొని మొత్తం రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో. స్పూన్ని ఇలా రౌండ్గా తిప్పుతూ ఈ లైమ్ అండ్ మింట్ ఫ్లేవర్డ్ సిరప్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి డబల్ కలర్ రావడం కోసం ఇలా స్ప్రెడ్ చేస్తాము. సో మెయిన్ ప్రాసెస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసిన దాంట్లోనే ఉంటుంది. సో నేను మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవడం కోసం క్లియర్గా చూపిస్తున్నాను వీడియో క్లిప్పింగ్లో. చూడండి, స్పూన్ని తిప్పుతూ మనం సిరప్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చూడండి కింద మనకి బ్లూ కలర్ అలానే ఉంది అండ్ పైన ఈ గ్రీన్ కలర్ కూడా యాడ్ అవుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత దీనికి మనం సోడా యాడ్ చేసాం కాబట్టి స్వీట్నెస్ ఉండదు, అందుకని దీనికి 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి, పౌడర్డ్ షుగర్ని. చూసారా షుగర్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన గ్లాస్ మొత్తం సోడాతో ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత లెమన్ని పీసెస్గా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో స్లోగా కలపండి.
మనం పైన గ్రీన్ అండ్ కింద బ్లూ వేసాం కదా, సో స్లోగా కలిపితే డబల్ కలర్లా వస్తుంది. అండ్ ఫైనల్గా కొంచెం మింట్ లీవ్స్ అలానే లెమన్తో గార్నిష్ చేసుకుంటే మనకి డబల్ కలర్ బటర్ఫ్లై మాక్టైల్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ చేసిన బ్లూ మొజిటో మాక్టైల్ని కూడా పెట్టాను. ఇక్కడ చాలా బాగుంటాయి, సింపుల్గా చేసేసుకోవచ్చు. బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మనం ఇంట్లోనే ఒకసారి బాటిల్ తెచ్చుకుంటే చాలాసార్లు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో కూల్గా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.